చోప్రా జోనాస్ పరిచయం అవసరం లేని పేరనే చెప్పొచ్చు. ఇటీవల దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ కాంబినేషన్లో సినిమా SSMB 29లో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రియాంక చోప్రా వర్జినిటీ గురించి ఒక మాట అన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం అయితే సాగుతుంది. అసలు ఇంతకీ ప్రియాంక చోప్రా పేరుతో ముడిపడి ఉన్న ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెళ్తే తెలిసిన సంగతులు ఇవేనండి. కన్యను భార్యగా వెతకండి, మంచి మర్యాద ఉన్న స్త్రీని పొందండి. కన్యత్వం ఒక రాత్రిలో ముగిస్తుంది, కానీ మర్యాదలు శాశ్వతంగా ఉంటాయని PC కోట్ చేసినట్లుగా అయితే ప్రచారం జరుగుతుంది. ఇక ప్రియాంక చోప్రా జోసన్కు ఆపాదిస్తూ ఈ నకిలీ కోట్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ప్రియాంక దీన్ని బహిరంగంగా ఖండించింది. ది బ్రీఫ్ ఇండియా అనే సోషల్ మీడియా పేజ్ నుండి ఒక పోస్ట్ స్క్రీన్ షాట్ని అయితే షేర్ చేసి ఇది తాను షేర్ చేసిన కోట్ కాదని తెలిపింది. సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే తప్పుడు సమాచారానికి బలైపోవద్దని ప్రజలను అయితే కోరారు. ఇది నేను కాదు, నా కోటు లేదా నా వాయిస్ కాదు, ఆన్లైన్లో ప్రతిదీ నిజం కాదు, నకిలీ కంటెంట్ను సృష్టించడం వైరల్ అవ్వడానికి సులభమైన మార్గం అని చెప్పుకొచ్చారు. నాకు సంబంధించింది ప్రతిదీ మీరు స్పష్టంగా చెక్ చేసుకోండి, నా పేరు ఉపయోగించే తప్పుడు లింకులను క్లిక్ చేయొద్దు, నమ్మొద్దు అని PC అయితే కోరింది. ప్రియాంక చోప్రా, ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా ప్రధాన తారాగణంగా నటించిన హెడ్స్ ఆఫ్ స్టేట్ విడుదలకైతే సిద్ధమైంది. ఇటీవలే న్యూయార్క్ ప్రీమియర్కు PC హాజరయ్యారు. వెండి తలుకుల డిజైనర్ ఫ్రాకులో నగరవాసులను మతులైతే చెడగొట్టింది. ఇక హెడ్స్ ఆఫ్ స్టేట్ చిత్రం జూలై 2న విడుదల కాబోతోంది.